హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే దోశలోకి పూరీలోకి ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ చేస్తున్నామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. శనగపిండి చట్నీ అంటారు, సాగు అంటారు. మేమైతే బొంబాయి చట్నీ అని అంటామండి. చిన్నప్పుడు మా అమ్మ చాలా ఎక్కువగా చేసి పెట్టేది. దానికోసమైతే నేను ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు వేసుకున్నాను. పోపు వేసుకున్నాక వెంటనే పచ్చిమిర్చి వేస్తానండి. ఆ పచ్చిమిర్చి ఎందుకు వేస్తానంటే కారం అనేది మంచిగా ఆయిల్కి పడుతుంది. అప్పుడు చట్నీ అనేది కాస్త టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ అయితే ఒక 3 అయినా వేసుకోండి. మంచిగా ఆనియన్స్ వేగాలి. వేగేటప్పుడు నేను కాస్త ఉప్పు వేసిస్తున్నాను. కాస్త కదండి, మొత్తం కర్రీకి కావాల్సినంత ఉప్పు కూడా వేసిస్తున్నాను. చక్కగా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత చూడండి, కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆనియన్స్, ఇప్పుడైతే నేను టమాటోస్ వేసేసుకుంటున్నానండి. టమాటోస్ కూడా కాస్త మెత్తపడే వరకు మగ్గనివ్వాలి. చూడండి, టమాటోస్ కూడా ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే కాస్త కొత్తిమీర, కరివేపాకు తురుము వేసుకుంటున్నాను. సన్నగా తరుపుకొని పెట్టుకున్నానండి. ఇంకాస్త మిగిలించాను, అది లాస్ట్లో గార్నిషింగ్ చేసుకోవడానికని. ఇందులో క్యారెట్ ఇంకా పొటాటో కూడా వేయాలండి. నా దగ్గర ఇది చేస్తున్నప్పుడు క్యారెట్ ఇంకా పొటాటో 2 కూడా అయిపోయాయి. లేదంటే మీరు ఈ స్టేజ్లో క్యారెట్ ఇంకా పొటాటో కూడా సన్నగా తరుక్కొని వేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే పసుపు వేసేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు నేను శనగపిండి తీసుకొని దానికి 10 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్ అంటే 1:10. ఒక కప్పుకి 10 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకొని చూడండి, మొత్తం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది, చట్నీ అనేది ఉండలుగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చూడండి, పిండి కలుపుకున్న తర్వాత కూడా ఎంత కలుపుకున్నా కానీ చిన్న చిన్న ఉండలు అనేవి ఉండిపోతాయి. అందుకనే నేను ఎప్పుడు కూడా ఇలా జ్యూస్ మనం వడగడతాం కదా, అందులో నుంచి నేను ఇంట్లోకి వేస్తానండి. డైరెక్ట్గా అయితే ఎప్పుడు వేయను. ఇప్పుడు చూడండి, మంచి వాటరీగా ఉంది కదా. ఒక 5 మినిట్స్ పాటు ఇలా మనం తిప్పుతూ ఉంటే మంచి థిక్నెస్ వస్తుంది. మీకు ఇంకాస్త థిక్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం చేసేటప్పుడు అయితే కాస్త పలుచగానే ఉంటుంది, కానీ చేసిన ఒక 10-15 నిమిషాలు గ్యాస్ కట్టేశాక బాగా థిక్గా అయిపోతుంది. కంపల్సరీ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కాస్త పలుచగానే ఉండాలి. అప్పుడే మనం గ్యాస్ కట్టేశాక కూడా ఒక 1 అవర్ అయినా కానీ గట్టిపడదు. చూడండి, ఇలా కంటిన్యూస్గా మనం తిప్పుకుంటూనే ఉండాలి. అంతేనండి, అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.